లగచర్లలో దాడి ఘటన తరువాత గ్రామంలో సాధారణ పరిస్థితులను కల్పించేందుకు అటు అధికారులు మరోపక్క పోలీస్ శాఖ ప్రయత్నాలు సాగిస్తుంది. ఇక కొడంగల్, దుడ్యాల, బోమ్రాజ్పేట మండలాల్లో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలను 3 రోజుల తర్వాత పునరుద్ధరించారు. ఈ ఘటనపై పరిగి పోలీస్ స్టేషన్లో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇక లగచర్ల నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. దాడి ఘటన తర్వాత లగచర్ల ఒక్కసారిగా ఉలికిపడింది. ఇంకా నిశ్శబ్ద వాతావరణమే రాజ్యమెళ్తుంది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంటర్నెట్ కూడా పునరుద్ధరించబడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జనమంతా కూడా మీడియాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. దాడి ఘటన జరిగిన తర్వాత ఎవరైతే అమాయకులు కొంతమంది రైతులు ఉన్నారో వాళ్ళంతా డైవర్ట్ అయ్యి అక్కడ రాజకీయ పరమైనటువంటి ఒక ప్రోద్బలంతో కుట్ర జరిగిందని పోలీసులు భావిస్తున్న అభిప్రాయం కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు 17 మంది అంటే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఆ గ్రామస్తులు 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అటు రోటిబండ తాండా కానీ అట్లాగే లగచర్ల ఆ 2 గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం పరిగి జైల్లో వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. సో ఆ ఇండ్లలో మాత్రం ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఈ కేసులో ఇరుక్కున్న తర్వాత వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారిగా అంటే ఒకవైపేమో ప్రభుత్వం సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడాలి, ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా బయటికి రావాలి, సాధారణ పరిస్థితులు ఏర్పడాలని చెప్పి ప్రభుత్వం మరోపక్క అధికారులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు మాత్రం మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. సో లగచర్ల ఏరియాలో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక మిగతా అంశాలను కనుక పరిశీలిస్తే లగచర్లలో ఇంకా పోలీసు సంబంధించినటువంటి అధికారులు ఇవాళ పరిగి అట్లాగే వికారాబాద్ ఏరియాలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్తో పాటు ఐజీ సత్యనారాయణ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి విచారణ నిర్వహిస్తున్నారు. అట్లాగే నిన్న పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత వచ్చినటువంటి అంశాల మీద కులంకషంగా వివరించి పోలీసు అధికారులతోటి మీటింగ్ నిర్వహించారు. సో ఫర్దర్గా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి మూవ్స్ తీసుకోవాలనే యాంగిల్లో కూడా పోలీసులు అన్ని రకాల చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో అటు కొడంగల్లో కానీ దుద్యాల్లో కానీ మిగతా ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ బొమ్మరాజ్పేట ఈ 3 ఏరియాల్లో కూడా ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించడం జరిగింది. ఇక ఈ ఏదైతే 1300 ఎకరాలకు పైగా భూసేకరణ ఉందో ఆ భూసేకరణ అంతా కూడా సామరస్యపూర్వకంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం తీసుకొని వాళ్లకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్లకు సామరస్యపూర్వకంగానే నష్టపరిహారం కానీ పునరావాసం అట్లాంటి ఏర్పాట్లు చేసిన తర్వాతనే అక్కడి నుంచి ఫార్మా విలేజ్ సంబంధించినటువంటి ఏర్పాట్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఈ కేసును కూడా స్పీడప్ చేస్తున్నారు. కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే యాంగిల్లో కూడా పోలీసులు సీరియస్గానే ఫోకస్ చేసినటువంటి వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. 1300 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో, పట్ట భూములు ఉన్నాయో, మిగతా ఎవరైతే భూబాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం విషయంలో మాత్రం ప్రభుత్వం సమరస్యంగా వెళ్ళాలన్న ధోరణి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు 670 ఎకరాలకు పైగా పట్టా భూములు ఉన్నాయి, 630 ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి. అందరికి కూడా ఆ పరిహారం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. దీంతోపాటు రోటిబండ ఏరియాలో కొత్తగా నూతనంగా నిర్మించిన ఇళ్లున్నాయి, లక్షల రూపాయల వ్యయం చేసి కట్టుకున్నటువంటి ఇళ్లున్నాయి. వాటన్నిటి కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే బాధితుల నుంచి కనిపిస్తుంది. సో ఇంకా నార్మల్ స్టేజ్కి రావాలని చెప్పి అటు పోలీస్ శాఖ కూడా ప్రయత్నాలు చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఇంటర్నెట్ సేవల్ని కూడా పునరుద్ధరించిందని చెప్పవచ్చు. ఇది లగచర్ల నుంచి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్. లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించారు ఉద్యోగులు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఆఫీసుల ఎదుట నిరసనలు చేపట్టారు. ఉద్యోగులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాల్టి నుంచి నిరసనలు విరమిస్తున్నట్లు తెలిపారు ఉద్యోగ సంఘాల నేతలు. రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దయచేసి సార్ చట్టాలలో కొన్ని మార్పులు రావాలి సార్.
ఎందుకంటే ఈరోజు ఒక పై స్థాయి అధికారుల నుంచే కాదు, ఆర్టీసీ కండక్టర్లు కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి కార్మికుల సమస్య, కార్మికుల పైన కూడా మరి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. భౌతిక దాడులే కాదు, మానసికంగా కూడా దాడులు జరుగుతుంది చాలా చోట్ల. మరి ప్రభుత్వము చాలా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మరి ఈరోజు ఉద్యోగుల పైన ఎవరైనా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేస్తే అట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని మేము కోరుకుంటూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆందోళన చేసింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులపై దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు ఉద్యోగులు. కలెక్టర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు నేతలు. ఈరోజు ఎవరైతే ఇట్లాంటి దుండగులు కావాలని ఉసిగొల్పుకుంటా రైతుల నెపంతో చేస్తుర్రో వాళ్ళందరూ కూడా గమనించాలి, ఇట్లాంటివి మానుకోవాలి. ప్రభుత్వం కూడా మా ఉద్యోగులందరికీ కూడా రక్షణ కల్పించాలి. దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మా ఉద్యోగులందరి తరఫున, మా ఉద్యోగ జేఏసీ తరఫున. విధి నిర్వహణలో అధికారులపై దాడులు చేయడం దారుణమన్నారు తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్. కలెక్టర్పై దాడి ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యోగుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో లంచ్ అవర్లో నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ పాల్గొన్నారు. మా అధికారుల మీద దాడి చేస్తే పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ ఇటువంటి దాడిని చేయకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, కానీ అక్కడ ప్రజలే అని చెప్పుకుంటూ మరి మేము ఉద్యోగులను దాడిని కూడా కనీసం ఖండించలేని పరిస్థితిలో ఇలా రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంగా చూసి ఇలా ఉద్యోగులపై దాడిని చేయడం నిజంగా చాలా బాధగా. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఇలా ఒక ప్రజాస్వామ్యంగా ఇలా మేము ఉద్యోగులుగా ఉన్నాం. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నింటినీ మరి ప్రజలకు తీసుకుపోయే క్రమంలో ఇంత ఘోరమైన చర్యను ఇలా యావత్తు జేఏసీ ఖండిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఉద్యోగులు. లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా లంచ్ అవర్లో ఈ ఆందోళన చేపట్టారు. అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఉద్యోగ జేఏసీ నేతలు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటన అమానుషమన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు జేఏసీ నేతలు. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఇక నియోజకవర్గంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా నిధులు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే వివేక్. మరోవైపు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా మంచిర్యాల జిల్లాలో పర్యటించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైస్ మిల్లర్లు తూకంలో అవకతవకలకు పాల్పడితే చర్యలుంటాయని హెచ్చరించారు. వడ్ల కొనుగోలులో జాప్యం చేయకుండా అధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వారికి ఏదైతే పేమెంట్స్ సరిగా జరగాలో అవి కూడా సరిగా జరపాలి. ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, గోడౌన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అప్పుడు అధికారులతో మాట్లాడి ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, ఎక్కువ లారీస్కి పెట్టడము, ఎక్కువ హమాలీ లేబర్, ఎందుకంటే లారీస్ ఉన్నప్పుడు హమాలీ లేబర్ కూడా అవసరము. ఇవన్నీ చూసుకొని మెయిన్లీ ఈ సంవత్సరం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా సరిగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అవినీతి పాలనకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మెట్లకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే వివేక్. తాను గెలిచిన వెంటనే బ్రిడ్జ్ పనులను పర్యవేక్షించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. 2-3 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు వివేక్. ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్స్ క్లియర్ చేపించి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చేసి పని స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న ఎంపీ గారు వంశీకృష్ణ గారు కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి త్వరలోనే ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కాంట్రాక్టర్కి, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడే ఒప్పుకున్నాడు. 2 నెలల్లో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది.
మందమర్రి మండలం సారంగపల్లిలో 5 లక్షల DMFT నిధులతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మందమర్రిలో 1,90,00,000తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు వివేక్. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన వాసు, సంతోష్, స్వరూప కుటుంబాలను పరామర్శించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మొత్తం మందమర్రి మండలంలో 1,19,00,000 రూపాయల DMFT వర్క్స్ నడుస్తున్నాయి. అందరూ కూడా కాంట్రాక్టర్స్తో పనులు మొదలుపెట్టి సరిగా క్వాలిటీ వర్క్ అవుతుందా లేదా చూసుకునే బాధ్యత అందరి కార్యకర్తలది. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు పని తీసుకొని చాలా స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. మన కార్యకర్తలకు వాళ్ళ మీద ఒత్తిడి వేసి ఈ పనులన్నీ కూడా సరిగా మొదలుపెట్టి తొందరలోనే పూర్తిగా అయ్యేలాగా చూడాలని చెప్పి కోరుతున్నాను. క్రీడలతోనే విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో జరిగిన గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్స్ కు బహుమతులు అందజేశారు ఎంపీ వంశీకృష్ణ. స్పోర్ట్స్ ఆడుతూనే సహకారం ఎట్లా ఇవ్వాలి, విన్నింగ్ అండ్ లూజింగ్ స్పిరిట్ అనేది కేవలము చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ద్వారానే నేర్చుకోవచ్చు అని చెప్పి గట్టిగా నమ్మిన వారు అదే నాకు కూడా నేర్పించినారు. అందుకని చిన్నప్పటికెళ్ళి ప్రతి యాక్టివిటీ స్పోర్ట్స్లో చాలా దృష్టి పెట్టి చాలామంది పిల్లలు ఉన్నారని చెప్పి నా స్కూల్ టీంలో క్రికెట్ కూడా ఆడేటోని. నేను మా కాలేజ్లో సింగపూర్లో టెన్నిస్ టీంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అంటే డెఫినెట్గా స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యము. ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 10 నెలల్లోనే పలు అభివృద్ధి పనులు చేపట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పుస్తకం వెంట ఉంటే మంచి నేస్తం ఉన్నట్లే. జనార్దనకు దగ్గర దారి పుస్తక పఠనమే. అలాంటి పుస్తకాల నిలయమైన గ్రంథాలయాలు కొన్ని ప్రాంతంలో నిధులు లేక శిథిలావస్థకు చేరాయి. మరికొన్ని చోట్ల పుస్తకాలు అందుబాటులో లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాల్టి నుంచి జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని లైబ్రరీల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలో గ్రంథాలయాల నిర్వహణ గాడి తప్పింది. పక్కా భవనాలు లేక మౌలిక సౌకర్యాలు కల్పించలేని దుస్థితికి చేరాయి. నామమాత్రానికే అన్నట్లు గ్రంథాలయాలు మారిపోయాయి. గ్రంథాలయాల ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్థానిక సంస్థల సెస్ వసూళ్లు సకాలంలో అందక నిర్వహణ కష్టతరంగా మారింది. డైలీ న్యూస్ పేపర్లు, వారపక్ష పత్రికలు కొనాలంటే లైబ్రరీలకు నెల ఆదాయం అందాల్సిందే. నిధులు అందకపోవడంతో లైబ్రరీల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒక్క కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలోనే దాదాపు 30 లక్షల రూపాయల బకాయిలు వివిధ స్థానిక సంస్థల నుంచి వసూలు కావాల్సింది. పంచాయతీలు వసూలు చేసే ఇంటి పన్నుల నుంచి గ్రంథాలయ సంస్థకు 8% సెస్ ఇవ్వాలి. నిధులు 3-4 నెలలకోసారి జమ అయ్యే పరిస్థితి నెలకొంది. లైబ్రరీలకు కొత్త భవనాలు నిర్మించాలన్నా సెస్సే ఆధారం కావడంతో తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ మంజూరీతో లైబ్రరీలకు సొంత బిల్డింగ్స్ నిర్మిస్తున్నా అన్ని ఊర్లలో సక్సెస్ కావడం లేదు. కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఈ మధ్యే అభివృద్ధి చేసినా మిగతా ప్రాంతాల్లో మండల కేంద్రాల్లోని గ్రంథాలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. హుజూరాబాద్లో పనిచేస్తున్న లైబ్రరీయన్కు ఒకే వారంతో జమ్మికుంట, హుజూరాబాద్లో డ్యూటీ చేయాల్సి వస్తోంది. హుజూరాబాద్ లైబ్రరీలో దాదాపు 18,000కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్న లైబ్రరీ భవనం శిథిలావస్థలో ఉండటంతో పాఠకులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయం మంచి సేవలు అందిస్తోంది. ఇక్కడ జాబ్స్ ప్రిపరేషన్ కోసం 24 గంటల పాటు లైబ్రరీ తెరిచే ఉంటుంది. కంప్యూటర్లు ఏర్పాటు చేసి డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తెచ్చారు. సిలబస్, పరీక్షల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని పుస్తకాలు తెప్పించారు. స్మార్ట్ సిటీ నిధులు రావడంతో అధునాతన సౌకర్యాలతో ఇక్కడ మరో కొత్త భవనం నిర్మిస్తున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో లైబ్రరీలో అన్ని సౌకర్యాలున్నా పాఠకులు రావడం లేదు. వీణవంకలో కుర్చీలు, రీడింగ్ ప్యాడ్స్ లేవు. కొత్త పుస్తకాలు రావడం లేదు. కంప్యూటర్, ప్రింటర్ కావాలని స్థానికులు కోరుతున్నారు. జమ్మికుంటలో 1965లో కట్టిన లైబ్రరీ ఇప్పటికీ కొనసాగుతోంది. న్యూస్ పేపర్స్ రీడింగ్ గది శిథిలావస్థలో ఉంది. 2020లో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని కేవలం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం వాడుతున్నారు.
65 లక్షలతో రీడర్స్ గది కోసం ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. చొప్పదండిలో పాఠకులకు పాత పుస్తకాలే దిక్కవుతున్నాయి. గ్రంథాలయానికి వచ్చే సెస్సు, గ్రంథాలయ పన్ను మున్సిపాలిటీ అధికారులు గత 3 సంవత్సరాల నుండి మనకు చెల్లించడం లేదు. అవి తక్షణమే చెల్లించి మన గ్రంథాలయ అభివృద్ధికి అందరూ సహకరించి హుజురాబాద్ శాఖ గ్రంథాలయ అభివృద్ధిని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. రెగ్యులర్గా రావట్లేదు, బ్యాలెన్స్ ఉంది, సెస్ పెండింగ్. అదే 1 crore చేంజ్ 40 చిల్లర ఉంది. వాళ్ళకు ఆన్ డిమాండ్ బుక్స్ కావాలన్నా, వాళ్ళ కోరిక మేరకు ఏ బుక్స్ కావాలన్నా వెంటనే అరేంజ్మెంట్ చేస్తారు. ఈ మధ్యన 2 months నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసింది.